For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కశ్యప్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్. సో నైస్ టు మీట్ యూ సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ ఓన్ యాటిట్యూడ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఉండడం వల్ల తన పర్సనల్ లైఫ్లో ప్లస్ ఆ మైనస్? చాలామంది యాటిట్యూడ్ అనే పదాన్ని ఈగోగా తీసుకుంటున్నారు. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే నా నచ్చినట్టు నేనుంటా, నువ్వు చెప్పింది నేను వినాలా. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ ఉంటుంది. కరెక్టే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల బాండింగ్ ఎలా ఉండాలంటారు? అంటే కశ్యప్ జాబులు వదిలేసి ఇంట్లో కూర్చోమంటావా, మాకు పనులు లేవా? నేను కాదన్నాను. ఇప్పుడు చూసుకున్న తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాండింగ్ ఉంది. వాట్ ఇస్ ద సంకల్పం? ఎవరైతే గోల్స్ రాసుకుంటారో వాళ్ళు త్వరగా అచీవ్ చేయగలుగుతారు. హార్డ్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ అచీవింగ్ దేర్ గోల్స్ అండ్ ఓన్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ దేర్ గోల్స్. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మైండ్ ఎలా తీసుకోవాలి, మనసు ఎలా తీసుకోవాలి? నా భార్యలాగా కొన్ని వందల మందిని చంపేసావు, వాళ్ళ తలలను పగలగొట్టావు, నేను నిన్ను పగలగొడతాను. లైఫ్ కోచ్ అంటే ఏంటి సార్? లైఫ్ కోచ్ అంటే ఒక లైఫ్ని కోచ్ చేయడం అంటే అసలు అందరూ చెప్తారు లైఫ్ కోచ్ అని చెప్పుకుంటారు అందరూ. అవునండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోచింగ్ అంటే ఏంటి, కోచ్ అంటే ఎవరు, ఇది అర్థమైతే లైఫ్ కోచింగ్ అంటే ఏంటి అర్థమవుతుంది, బిజినెస్ కోచింగ్ అంటే ఏంటి అర్థమవుతుంది. ఇండియాలోనే కాదండి, భారతదేశమే కాదు, చాలా దేశాలలో లైఫ్ కోచింగ్ని ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్గా చూస్తారు. కాదండి, మోటివేషన్ అనేది ఇక్కడుంటే కోచింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. మోటివేషన్కి 100 రెట్లు కోచింగ్ అండి. తేడా ఏంటి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో నాకు అప్పట్లో సైకాలజీ తెలీదు, ఏమీ తెలీదు. నేను చెయ్యాలి, ప్రాబబ్లీ ఒక మోటివేషనల్ స్పీకర్గా నా జర్నీ మొదలైంది. అది కూడా ఇప్పుడు చాలా మోటివేషనల్ స్పీకర్ అనగానే చాలామంది ఏదో మైకులు పట్టుకొని అరవటం అనుకుంటారు. అది మోటివేషనల్ స్పీకింగ్ కాదండి. ఎనీవే, సో అలా స్టార్ట్ అయిన తర్వాత నాకు ప్రాపర్గా ఇది నేర్చుకోవాలి, మనిషిలో మార్పు తేవాలి అంటే ఏదో నాకు తెలిసింది చెప్పటం కాదు, ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రై చేయటం కాదు, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మనకి బాడీలో ఏమైనా రోగం వస్తే వాళ్ళు డాక్టర్లు సిమ్టమ్స్ చూస్తారు, చూసి డయాగ్నోస్ చేసి పలానా మందు, ఈ వ్యాధికి ఈ మందు ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. అక్కడ ఓకే నేను ఇవాళ ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తా, ఇది ఇంకో రోజు ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే కుదరదు, గోవిందా పోతారాయన కదా. కానీ మైండ్ రిలేటెడ్కి వచ్చినప్పుడు చాలా మంది ఓన్లీ ఎక్స్పెరిమెంటే, ఒక స్టోరీ చెప్పటం, ఇంకేదో చేయటం. నేనే అనుకున్నా అంటే దీనికి కూడా సైన్స్ ఉండాలి. సో నేను కొన్ని సంవత్సరాలు దాని గురించి రీసెర్చ్ చేశాను, నాకు ఇంకా క్లారిటీ రాలా. నేనేమనుకున్నా అంటే దీని గురించి ఈ ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. నాకు అప్పుడు ఒక అమెరికన్ సైంటిస్ట్ ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన పేరు డాక్టర్ జాన్ గ్రిండర్. ఏమండి, ఓకే. ఎన్ఎల్పి అనే సైన్స్ గత 35 ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సాఫ్ట్వేర్లో కూడా ఒక ఎన్ఎల్పి ఉంది, అది కాదు, ఇది సైకాలజీ. ఆ ఎన్ఎల్పిని క్రియేట్ చేసిన వ్యక్తి జాన్ గ్రిండర్ అండి. డాక్టర్ జాన్ గ్రిండర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన ఒక చోట ఇలానే అవి నేర్పిస్తున్నారు అంటే నేను యూరప్లో ఆయన కలవడానికి అతి కష్టం మీద అపాయింట్మెంట్ తీసుకొని నేను వెళ్ళాను. వెళ్తే ఆయన నన్ను అడిగారు, కశ్యప్ మీరు ఏం చేస్తుంటారు? ఇందాక మీరు అన్నట్టుగానే నేను సమాధానం చెప్పాను, నేను ఒక లైఫ్ కోచ్ని. ఆయన అన్నారు, ఓకే లైఫ్ కోచ్ అంటే ఏం చేస్తుంటారు? నేను కోచింగ్ ఇస్తుంటాను. అప్పట్లో నాకు ఇవేం తెలియదు, నేను మొదలై ఒక 3-4 ఏళ్ళు అయిందేమో అప్పటికంతే. అప్పట్లో ప్రాబబ్లీ నేను మోటివేషనల్ స్పీకర్ని మాత్రమే, అప్పట్లో కోచ్ని కాదు, ఇప్పుడు అయ్యా. ఆయన అడిగారు, మీకు తెలిసింది కదా, ఆయన అడిగారు కోచింగ్ అంటే ఏం చేస్తుంటారు? కోచింగ్ అంటే కోచింగ్ ఇస్తాం. ఆయన అన్నారు, కాదు కశ్యప్, స్పెసిఫిక్గా మీరు ఏం చేస్తారు? నేనన్నా నా క్లయింట్ ప్రాబ్లంతో వస్తారు, అదే ప్రాబ్లం అయినా, అది లైఫ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, ఏదైనా సరే వాళ్ళు ప్రాబ్లంతో వస్తారు, నేను సొల్యూషన్ ఇస్తాను. ఆయన అన్నారు, చాలా డేరింగ్ స్టేట్మెంట్ అండి ఇది, నా లైఫ్ని మార్చిన స్టేట్మెంట్. ఆయన అన్నారు, నీ క్లయింట్ ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్ ఇస్తున్నది నిజమైతే నువ్వు కోచువు కాదు, నువ్వు ఒక ఇడియట్వి. అంత మాటనే సార్. నా దిమ్మ తిరిగిపోయింది. అదేంటి
మరి నేనన్నా జాన్ మరి నేను సొల్యూషన్స్ ఇవ్వకపోతే ఎలా మరి? ఆయన 2 ప్రశ్నలు అడిగారండి. ఆయన అన్నారు సొల్యూషన్ సృష్టించడం అంత ఈజీయా, ఆలోచించాలా, టైం పడుతుందా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నీకు హెడేక్ ఎందుకురా? పోనీ డబ్బులు ఇస్తున్నారు అనుకుందాం. సెకండ్, కశ్యప్ నువ్వు సాల్వ్ చేస్తున్నా అంటున్నావు కదా, నీలో ఏది సాల్వ్ చేస్తుంది? నేనన్నా నా ఆలోచన విధానం సాల్వ్ చేస్తుంది, నా మైండ్ సాల్వ్ చేస్తుంది, నా బ్రెయిన్లో ఉండే క్రియేటివిటీ సాల్వ్ చేస్తుంది. ఆయన అన్నారు మీ క్లయింట్స్కు బుర్ర లేదా మరి? అంతేగా, వాళ్ళు ఆలోచించలేరా? నాకప్పుడు కోచింగ్ అంటే రియల్ కోచింగ్ అంటే నాకు అప్పుడు అర్థమైందండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ కోచింగ్ అంటే ప్రాపర్ అర్థం ఏంటయా, అసలు కోచింగ్ అంటే అర్థం ఏంటయా అంటే సమస్యలకు సొల్యూషన్స్ అమ్మేయటం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి హ్యూమన్ మైండ్కి సొల్యూషన్ సృష్టించే శక్తి ఉంది. సొల్యూషన్ని వెతికి తీసే దమ్ము ప్రతి హ్యూమన్ మైండ్కి ఉంది. కానీ ఆ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మైండ్ ఆలోచన విధానం సన్నగిల్లుతుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి వెలుగునివ్వగల అద్భుతమైన సోర్స్ సూర్య భగవానుడు. కానీ ఆయనకు గ్రహణం పడితే ఏం ఫంక్షన్ ఉండదు. అయితే ఆయనకు పట్టిన గ్రహణం దానంతట అది పోతుంది. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మైండ్కి గ్రహణం పడుతుంది. దాని పేరే భయం. ఏమన్నా అయిపోతుందేమో, నేను చెయ్యలేనేమో అన్న డౌట్ అండి. ఈ గ్రహణం పోయిందా, మైండ్ మళ్ళీ, దాన్ని మేము హై పర్ఫార్మింగ్ మైండ్ అంటాం సైకాలజీలో. అంటే ఆ స్టేట్లో ఉంటే మైండ్ ఏదైనా సాధించగలదండి. బై బర్త్ బై నేచర్ హ్యూమన్ మైండ్కి అంత శక్తి ఉంది. కానీ ఎప్పుడైతే సమస్యల వలయంలో చిక్కుకుంటామో మైండ్కి గ్రహణం పట్టింది. కోచింగ్ అంటే ఏంటయ్యా అంటే సొల్యూషన్ ఇవ్వటం కాదు, ఈ గ్రహణాన్ని తొలగించటం కూడా కాదండి. ఈ గ్రహణం ఎందుకు పట్టింది, దీన్ని ఎలా తొలగించుకోవాలో నేర్పించటం కోచింగ్ యొక్క మొదటి ఆబ్జెక్టివ్. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి హ్యూమన్ మైండ్కి చేంజ్ అయ్యే శక్తి ఉంది, సొల్యూషన్ ఇచ్చే శక్తి ఉంది. కోచ్ పని సొల్యూషన్ ఇవ్వటం కాదు, మోటివేట్ చేయటం కాదు, వాళ్ళ మైండ్ని ఒక ప్రొడక్టివ్ స్టేట్లో పెట్టడం. నంబర్ 1. నంబర్ 2, అది ఎలా పెట్టుకోవాలో వాళ్ళకి నేర్పించటం. ఇది ఇండియాలో ఎవ్వడు చేయడండి. ఎందుకు చేయరు? మీకు నేర్పించేస్తే మరి మా దగ్గరికి ఎవరు వస్తారు? అప్పుడు సెల్ఫ్గా సొల్యూషన్ దొరికిపోతాయి. అందుకే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్లని, కోచ్లని, అదని ఇదని మీరు నమ్మరండి. చాలా డేంజరస్ ఎడిక్షన్ ఏంటో తెలుసా ఇప్పుడు? మోటివేషన్ అండి. మోటివేషన్ అనేది ఎవ్రీ టైం ఎక్కడ దొరకదు కదా, దానికోసం ఇప్పుడు ఎడిక్ట్ అయిపోతున్నారు. వందల పుస్తకాలు చదివేస్తున్నారు, వేల వీడియోలు చూస్తున్నారు, బొచ్చెడు సెమినార్లు అటెండ్ అవుతున్నారు. కానీ ఎక్కడా చేంజ్ ఎందుకు రావట్లా? ఎందుకంటే ఆ ప్రొసీజర్ నేర్పించే వాళ్ళు లేక. మనం ఈ రూమ్లోకి వచ్చి ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ వెలగటానికి దీనికి ఒక స్పెసిఫిక్ స్విచ్ ఉంటుంది. అక్కడ స్విచ్ బోర్డు మీద ఒక 20 స్విచ్లు ఉన్నాయి. ఏ స్విచ్ చేస్తే ఈ లైట్ వెలుగుతుందో నాకు తెలిస్తే నేను ఎప్పుడు స్విచ్ చేసినా కరెంట్ ఉంటే వెలుగుతుందా, వెలగదా? మన మైండ్ మనం చెప్పినట్టు వినాలి అంటే కొన్ని స్విచ్లు వేయాలి, కొన్ని స్విచ్లు ఆఫ్ చేయాలి. కోచింగ్ అంటే అర్థం ఏంటయా అంటే ఆ ప్రొసీజర్ నేర్పించటం, లైఫ్ కోచింగ్. సో నైస్. కానీ అన్ఫార్చునేట్గా నా ప్రోగ్రామ్స్లో జరిగేది అదండి. నా ప్రోగ్రామ్స్లో ఎప్పుడు కమాన్ నీ వల్ల అవుతుంది, అదందరికీ తెలుసు. నీ వల్ల అవుతుంది కానీ ఎలా అవుతుంది? చాలామంది, కొంతమంది ఇప్పుడు అవుతుంది అని తెలియకపోతే ఒక రకం, నాకు అవుతుంది అని తెలుసు, ఎలా అవుతుందో తెలియదు. నాకు ఎలా అవుతుందో కూడా గూగుల్ తల్లి చెప్తుంది. నేను గూగుల్ గ్రాండ్ పా అంటుంటా. ఒకప్పుడు తాతయ్యలు నాయనమ్మలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు గూగుల్ చెప్తుంది. సో గూగుల్ చెప్తుంది. నాకు ఎంత శక్తి ఉందో నాకు తెలుసు, నేను ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ నేను చేయలేకపోతున్నా. అక్కడ కోచ్ అవసరం.
అక్కడ కూడా సొల్యూషన్ ఇవ్వకూడదండి. సొల్యూషన్ ఇస్తే కోచింగ్ కాదు అది. నాకు నేను ఈ సైన్స్ నేర్చుకొని ఇండియాకి వచ్చిన తర్వాత నా ప్రోగ్రామ్స్లో నాకు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే నా పార్టిసిపెంట్స్కి ఇది చెప్పటం. వాళ్ళు మేము ఎంతైనా కడతాం, మాకు సొల్యూషన్ ఇవ్వండి. నేనేమంటానంటే కాదు, మీరే సొల్యూషన్ ఆలోచించేటట్టు ట్రైనింగ్ ఇస్తా. అప్పుడు నాతో పని ఉండదండి. మీరు ఎక్కువ, అందుకే చెప్తున్నా, మోటివేషన్ అనేది ఎడిక్షన్ కాకూడదు. మీరు స్టార్టింగ్లో ఓకేనండి. ఇప్పుడు మోటివేషన్ అనేది మెంటల్ ఫుడ్. ఫిజికల్గా ఒక మీల్ తిని సంవత్సరం అంతా ఉండాలంటే కుదరదు. మోటివేషన్ కూడా ఒకసారి ఏదో సెమినార్ వినో బుక్ చదివో మోటివేషన్ వచ్చింది, వారం రోజుల్లో పడిపోతుంది. ఎందుకంటే అది మెంటల్ ఫుడ్. మైండ్కి పెట్టాల్సిన ఆహారం అది రెగ్యులర్గా పెట్టాలి. అంటే కశ్యప్ మేము రెగ్యులర్గా ఏదో ఒకటి చూస్తే తప్ప అవ్వలేమా? కాదండి, ఇంటర్నల్గా కూడా చేసుకోవచ్చు. మీరు అనేదాన్ని బట్టి అంటే ఒక్కసారి మోటివేట్ తీసుకుంటే ఓకే, బట్ సెల్ఫ్ మోటివేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ తెలిస్తే చేసేసుకోవచ్చు అండి. అంటే మన మైండ్ మనం చెప్పినట్టు వినాలి అంటే ఏం చేయాలి, మన మైండ్ మోటివేషన్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఏ స్విచ్ చేయాలి, ఏ స్విచ్ ఆఫ్ చేయాలి, అది తెలిసి ఉండాలి. ఆ ప్రొసీజర్ తెలిస్తే ఏ కోచ్ అవసరం ఉండదు. నా దృష్టిలో ఉండకూడదు. చాలా పెద్ద గొడవలు అయిపోయినాయండి. ఎంతో మంది కోచ్లు నా మీద పడ్డారు, అరే నువ్వు మా బిజినెస్ పోగొడుతున్నావు. నేను అదే జరుగుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు అది ఒక సెమినార్స్కు వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఒక ఇన్కమ్ అయిపోయింది కదా, బిజినెస్. దాంట్లో తప్పలేదండి. నేనేమంటానంటే సైన్స్ నేర్పించండి. హ్యూమన్ మైండ్ అనే మషీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించండి. దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకుంటున్నాం కదా. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఆ మిషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటున్నాం. టీవీని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటున్నాం. కార్ ఎలా నడపాలో నేర్చుకుంటున్నాం. మనం ఉపయోగించే ప్రతి మషీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా వాడుకోవాలి, రిపేర్ ఎలా, ఏం చేయాలి, దాన్ని ఎలా వాడాలి అని నేర్చుకుంటున్నప్పుడు అన్నిటికంటే వెరీ పవర్ఫుల్ మషీన్ హ్యూమన్ మైండ్, దాన్ని ఎలా నడపాలి అనేది మనం ఎందుకు నేర్చుకోం, అది నేర్పించటం కోచింగ్. మిగతాదంతా గుడ్ డెఫినిషన్, వెరీ వెరీ గుడ్ డెఫినిషన్. అది తెలియకనే ఎవ్రీ టైంలో మోటివేషన్ పరిగెత్తడం అనేది కరెక్ట్ కాదు. ఏమనండి, మోటివేషన్ కావాలండి, నేను వద్దనట్లా. నేనేమంటున్నా అంటే ప్రతిసారి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం. ఇందాక మనం ఒక క్వశ్చన్లో జనరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు జనరేషన్, ఇప్పుడు జనరేషన్. ఒకప్పుడు జనరేషన్కి ఇంటర్నల్లీ డ్రివెన్ అండి. వాళ్ళకి బయట నుంచి సమాధానాలు దొరికే ఛాన్స్ లేదు. అందుకని ఒక రోజైనా నెల రోజులైనా కూర్చొని వాళ్ళకు వాళ్ళు సమాధానాలు ఎత్తుక్కున్నారు. యూఆర్ గెటింగ్ ఇట్. ఇప్పుడు అరే ఇంటర్వ్యూకి పోయే ముందు నా స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటని గూగుల్ని అడుగుతున్నారు పిల్లలు. నీ స్ట్రెంగ్త్ వీక్నెస్ గూగుల్కి ఎట్ట తెలుస్తుందిరా? ఇంటర్వ్యూలో అడుగుతారు కదండి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెస్ అంటే వీళ్ళు గూగుల్ చేసుకొని పోతున్నారు. అంతా కాపీ అయిపోయింది, కాపీ పేస్ట్ అయిపోయింది లైఫ్ స్టైల్. కాపీ పేస్ట్ లైఫ్ స్టైల్. సో కోచింగ్ అంటే అది.